నారు పోసినవాడు నీరు పోయడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు ఇంకా అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవడం, కడుపు నిలబడకపోవడం అన్నది చాలా మందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగడానికి కారణాలేమిటో, తర్వాత గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెలతప్పిన ఆనందం మూడ్నాళ్ల ముచ్చటగానే మారుతుంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2వ నెలలోనో 3వ నెలలోనో గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. దీంతో అమ్మ కావాలన్న కల కలగానే మిగిలిపోతూ ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? తరచూ అబార్షన్ కావడానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. 3 లేదా ఇంకెక్కువ ప్రెగ్నెన్సీస్ కనుక వెంటనే పోతే దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కింద తీసుకోవటం జరుగుతుంది. కన్సీవ్ అయిన దగ్గర నుంచి 20 వీక్స్ అంటే 5th మంత్ కంప్లీట్ అయ్యే లోపల కనుక వెంటనే ప్రెగ్నెన్సీ లాస్లు కనుక జరుగుతూ ఉంటే దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అనటం జరుగుతూ ఉంటుందండి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది వేరు కారణాల వలన జరుగుతూ ఉంటాయండి. సో దాంట్లో ముఖ్యమైన కారణాలు కనుక మనకి తీసుకుంటే కనుక కొన్ని రకాలైన క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వలన, అదేవిధంగా జీన్స్లో కొంత మార్పుల వలన మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా, అంటే ఈ బేబీలో సివియర్ బర్త్ డిఫెక్ట్స్ ఉండటం వలన ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలబడకుండా వెళ్ళిపోవటం, అంటే హార్ట్ బీట్ అనేదే ఫామ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొంతమందిలో కనుక మనం తీసుకుంటే గర్భాశయంలో లోపాలు, అంటే గర్భసంచి తయారయ్యే టైంలో కొన్ని లోపాలు అనేది జరగటం వలన, గర్భాశయంలో తేడా ఉండటం వలన ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి చూసుకుంటే కనుక హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేయకపోవటం వలన, కొంతమందిలో డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం. సో కొంతమంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి అదేవిధంగా వెళ్తూ ఉంటారు, కానీ సడన్గా చూస్తే వాళ్ళకి షుగర్స్ అనేది హైగా ఉండటం అనేది చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకొంతమందికి మనం తీసుకుంటే కనుక ప్రొలాక్టిన్ అనే హార్మోను, అంటే వాళ్ళకి తెలియకుండా బాడీలో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగటం వలన కూడా ప్రెగ్నెన్సీ లాస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. యంగ్ ఏజ్లో అంటే 30 లోపల ఉంటున్న వాళ్ళల్లో తీసుకుంటే కనుక 1 in 10 ప్రెగ్నెన్సీస్లో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఏజ్ పెరుగుతుంటూ ఉంటే కనుక 40 years వరకు చూసుకుంటే ప్రతి 10 ప్రెగ్నెన్సీస్లో 2 మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 40 దాటుతున్న కొందికి కూడా ఈ రిస్క్ అనేది 3 to 5 in 10 ప్రెగ్నెన్సీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు డాక్టర్లు. వరుసగా 2 నుండి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగడానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలుంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం ఫస్ట్. సో బ్లడ్ టెస్ట్లో మనకి థైరాయిడ్, డయాబెటీస్, దెన్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనం బేసిక్ అనాలిసిస్ అనేది చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్. సో ఈ అల్ట్రాసౌండ్లో
గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యూట్రైన్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా, గర్భసంచి మంచిగా తయారైందా, లోపల ఏమన్నా సెప్టమ్ ఉందా ఏంటి అనేది ఇవన్నీ మనం అల్ట్రాసౌండ్లో చూసుకోవడం. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ కానీ ఎటువంటి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. బేసిక్ పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేసుకొని దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము ఒక్కొక్కసారి ఎక్కడ కానీ ఏమన్నా సస్పిషన్ ఉంటే కనుక కొంతమందిలో గర్భాశయం లోపల అతుకులు అనేది ఫామ్ అవటం వలన కూడా మిస్క్యారేజ్ జరుగుతుంది. సో ఇట్లాంటి సస్పిషన్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనం గర్భాశయంలోకి కెమెరా వేసుకుని చూసుకుంటాం. దాన్నే హిస్ట్రోస్కోపీ అన్నమాట. మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూన్కి మనం కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ అనేది చేయటం జరుగుతూ ఉంటుందండి. దీన్నే యాంటీ కార్డియోలైపిన్ యాంటీబాడీ అని అంటాము. అదేవిధంగా లూపస్ యాంటీకోయాగులెంట్ అంటాం. ఈ 2 రకాలమైన బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవడం వలన ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది గుర్తించడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తరువాత మనం ఎప్పుడైతే ఈ రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్నారో మనకి ఈ టెస్ట్ ద్వారా ఒక బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత మనం నిలబెట్టడానికి ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు పీసీఓఎస్ ప్రాబ్లం కానీ లేదా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ వీళ్ళల్లో మనం ప్రెగ్నెన్సీ సపోర్ట్కి మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆస్ప్రిన్ అనేది అంటే లో డోస్ ఆస్ప్రిన్ అనేది ఇవ్వడం లేదా ఈ హెపారిన్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి ఇవ్వటం వలన లోపల బేబీకి బ్లడ్ సప్లై అనేది మనం పెంచగలుగుతాం. సో అదేవిధంగా కొంతమందికి గర్భాశయ ద్వారం అనేది కనుక లూజ్గా అనిపిస్తే కనుక గర్భాశయ ద్వారానికి సర్వైకల్ సర్క్లాజ్ అని ఒక స్టిచ్ వేయడం, అంటే ద్వారం వదులవ్వకుండా ఉండటానికి స్టిచ్ వేయటం అనేది జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ కనుక మనము దానికి సంబంధించిన మెడిసిన్ అనేది యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకొని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహమైతే దంపతులకు కెరియోటైప్ పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండడం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టు వేసి వదులవడాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకుని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మనివ్వచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనము 12th వీక్ వరకు కనుక మనం ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడం, అదేవిధంగా 5th మంత్లో కనుక మనం ఎటువంటి గర్భాశయ ద్వారానికి ఏమన్నా ప్రాబ్లం కనుక సస్పెక్ట్ చేస్తూ ఉంటే సర్క్లాజ్ అనేది వేయడం, అదేవిధంగా హై రిస్క్ ఉన్న వాళ్ళల్లో ఆస్ప్రిన్ అంటే ఆస్ప్రిన్ అనే ట్యాబ్లెట్, దాంతోపాటు కొన్ని రకాల ఇంజెక్షన్స్, హెపారిన్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవడం వలన మనం ప్రెగ్నెన్సీని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో ముందు షుగర్స్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మనం బ్లడ్ షుగర్స్ అనేది మానిటర్ చేసుకోవటం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకుని థైరాయిడ్ డోస్ని అవసరమైతే పెంచటం అనేది జరుగుతుంది. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం మళ్ళీ గర్భం వస్తుందా, రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా అన్నది.
నిజానికి గర్భం పోవటం అన్నది చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒక్కసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తర్వాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి.